అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ద్వారా మనం క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్స్ CBAకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ మెటీరియల్ వినియోగాన్ని మరి ఇతర విషయాల్ని తెలుసుకోబోతున్నాం. CBA క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ ప్రాక్టీస్ మెటీరియల్కి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోబోతున్నాం. ఈ ప్రాక్టీస్ మెటీరియల్ అనేది 3, 4 మరియు 5వ తరగతులకు సంబంధించినటువంటిది. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ప్రాక్టీస్ మెటీరియల్ అందజేయబడుతుంది. ఇది 6 వారాల పాటు కొనసాగేటువంటి కార్యక్రమం. 18వ తేదీ ఫిబ్రవరి 2025 నుండి ప్రారంభమై మార్చి 28, 2025తో ముగుస్తుంది. గమనించండి. మరి ఈ CBA ప్రాక్టీస్ మెటీరియల్ను ఎందుకు తయారు చేశారనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే 2023-24వ సంవత్సరంలో నిర్వహించబడినటువంటి CBAలో విద్యార్థుల యొక్క గణిత శాస్త్ర అభ్యసన అంతరాలు ఏవైతే ఉన్నాయో, లెర్నింగ్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడం కోసం మరియు గణిత శాస్త్రంపై అవగాహన కోసం మరియు అవగాహనను బలోపేతం చేయడం కోసం ఇవి ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి 3 విధాలైనటువంటి దశల ద్వారా వీటిని నిర్మించటం జరిగింది. దీన్ని మనం 3 స్టేజ్ అప్రోచ్గా పిలవచ్చు. లెర్న్, ప్రాక్టీస్, అసెస్ అనేటువంటి 3 విధానాల ద్వారా ఈ ప్రాక్టీస్ మెటీరియల్ని రూపొందించడం జరిగింది. ఈ ప్రాక్టీస్ మెటీరియల్ మనం పరిశీలించినట్లయితే ప్రతి ఒక్క మెటీరియల్ స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అంతేకాకుండా కీలక భావనలను ఇవి వివరిస్తాయి. అలాగే మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే వాటి ద్వారా ఆ ఎక్స్పీరియన్సెస్ను కూడా అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. 5 రకాలైనటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఈ మెటీరియల్లో లభ్యమవుతాయి. మరి ఈ CBA ప్రాక్టీస్ మెటీరియల్కి సంబంధించి ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏమిటో మనం పరిశీలిద్దాం. వీక్లీ ప్రాక్టీస్ మెటీరియల్ను వారు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇన్స్ట్రక్షన్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా వారు డౌన్లోడ్ చేసుకున్నటువంటి వీడియోస్ను లేదా ప్రాక్టీస్ మెటీరియల్ ద్వారా లభ్యమైనటువంటి వీడియోస్ను స్టూడెంట్స్కు ప్లే చేసి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. కాన్సెప్ట్స్ను, ఎక్స్పీరియన్సెస్ను వివరించాలి. అలాగే స్టూడెంట్స్ను గైడ్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఆ మెటీరియల్తో పాటు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారని తెలియపరిచాము. వాటిని ఉపయోగించి అసెస్మెంట్ కూడా నిర్వహించవచ్చు. తద్వారా విద్యార్థుల పనితీరును మనం అప్రైజ్ చేసి లెర్నింగ్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కారాలు కూడా చూపడానికి వీలవుతుందనే విషయాన్ని ఈ వీడియో స్పష్టం చేస్తుంది. మరి ఉపాధ్యాయులు వారానికి ఒకసారి ఈ క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ ప్రాక్టీస్ మెటీరియల్కి సంబంధించి యూసేజ్ ఫామ్ను కూడా ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్లానింగ్ మరియు యూసేజ్ నిమిత్తం ఈ లింక్ను క్లిక్ చేయటం ద్వారా వారు యూసేజ్ ఫామ్ను ఫిల్ చేయటం వీలవుతుంది. అలాగే వారు ఓరియంటేషను వీడియోస్ను కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. తరగతి గదుల్లో చక్కగా ఈ ప్రాక్టీస్ మెటీరియల్ను వినియోగించాలంటే, అలాగే సపోర్ట్ కోసము మరియు లక్ష్యాలను సరి అయినటువంటి మెథడాలజీను ఉపయోగించడం కోసం ఓరియంటేషన్ వీడియోస్ను కూడా ఉపాధ్యాయులు గమనించాలి. దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా ఇవ్వబడటం మీరు గమనించవచ్చు. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.